మౌన పోరాటం మౌన పోరాటం. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పో, బయటికి పో. మూవ్. బావా బావా వద్దు బావా, వదులు బావా, బావా బావా వదులు బావా, బావా. వెళ్ళు, మీటికి పో. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకు. నీలాంటి అమ్మాయి నాకు మరదలని చెప్పడానికి అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉంది కదా? నన్ను చూస్తే అసహ్యంగా ఉంది కదా? దాన్ని చూస్తే మాత్రం ప్రేమ పొంగుతుందా? చెప్తా. దాన్ని చూస్తే అంత ప్రేమ ఎలా పొంగుతుందో చూస్తా. మీ ఇద్దరికి పెళ్ళెలా జరుగుతుందో చూస్తా. నన్నెలా పెళ్లి చేసుకోవో అది చూస్తా. నందిని, మా ఇద్దరికి జరిగే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ఏం చేసుకుంటావో చేసుకో. శరణ్ నా చివరి ఊపిరున్నంత వరకు ప్రేమిస్తాను. పెళ్లి చేసుకుని సంతోషంగా పిల్లల్ని కంటాను. కలలు కనుక సౌందర్య, నేను ఏది జరగనివ్వను. బావా, నేనే నీ పెళ్ళాన్నే. నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్నే చేసుకోవాలి. నందిని ఆగు. నందిని, నందిని ఆగు. ఇదిగో బావా, మన పెళ్లి కోసం నేను తాళి కూడా కొనేసి అత్తయ్యతో దేవుడి దగ్గర పెట్టించాను. ఇదిగో తీసుకో, కట్టు. ఎప్పుడు నా మెళ్ళో కట్టు. కట్టు బావా, కట్టు బావా. ప్లీజ్ బావా, నేనే నీ పెళ్ళాన్ని బావా. ప్లీజ్ బావా, నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు తాళి కట్టు బావా. ప్లీజ్ బావా, కట్టు బావా. మనసనేది ఉందా? ఇంత చండాలంగా ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఎంత తిట్టినా మళ్ళీ మళ్ళీ పెళ్ళంటావేంటి? నీకు పిచ్చెక్కింది. వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. సైకో కన్నా దారుణంగా తయారయ్యావు. నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. పో, అవతలికి పో. బావా బావా, ప్లీజ్ బావా, వద్దు బావా, అలా అనొద్దు బావా. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలైనా సరే నువ్వు నా భార్యవి కాలేవు. బావా బావా, ప్లీజ్ బావా, నేనే నీకు భార్య నవ్వాలి బావా. దాని భార్యను చేసుకోలేను. బావా బావా, ప్లీజ్ బావా. సౌందర్య నా భార్య. తనతో 7 అడుగులు వేస్తాను. తన మెళ్ళలోనే తాళి కడతాను. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. నాకు నీ మొహం చూపించొద్దు. పో, వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే పాపం. బావా బావా, ప్లీజ్ బావా, నన్నే అసహ్యించుకుంటావా? నన్నే పొమ్మంటావా? బావా బావా, బావా. సౌందర్యని చేసుకుంటే నేను ఊరుకోను. సౌందర్యని కూడా వదలను. చంపేస్తా, నిజంగా చంపేస్తాను. చూస్తూ ఉండు, ఎలా చంపుతానో చూస్తూ ఉండు. వదల్లో, నిన్ను చంపేస్తాను. ఎలా చంపుతానో చూడు. వదల్లో, నిన్ను వదల్లో. చంపేస్తాను, నిన్ను వదల్లో. వదల్లో, నిన్ను వదల్లో. నందిని, నందిని, బావా బావా. నందిని, నందిని,
బావా నందిని 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 అయ్యో బావా నందిని బావా తాళి కట్టు బావా తాళి కట్టు బావా కట్టు బావా నందిని బావా ఏంటి నందిని ఇది తాళి కట్టు బావా నందిని హాస్పిటల్ తీసుకెళ్దాం నేను రాను తాళి కట్టు బావా నేనే నీ పెళ్ళాన్ని బావా తాళి కట్టు బావా ముందు దాన్ని లేపరా హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా నందిని తాళి కట్టు నీకేం కాదు బావా నందిని నీకేం కాదు బావా తాళి కట్టు బావా నీకేం కాదు నీకేం కాదు నందిని నీకేం కాదు నందిని తాళి కట్టు బావా 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 ఆగండి ఆగండి మీరందరూ ఇక్కడే ఉండండి. సౌందర్య 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 ఇంకా ఇంటికి రాలేదమ్మా. రాలేదా? శుభలేఖలు సెలెక్ట్ చేయడానికి వెళ్దాం అని చెప్పింది కదా, ఎక్కడికి వెళ్ళింది? సౌందర్య ఎక్కడికి వెళ్ళావు? పెద్దమ్మా సౌందర్య ఏమైంది? సౌందర్య చెప్పు, ఏమైందో చెప్పు, ఏడవకుండా. పెద్దమ్మ యాక్సిడెంట్ అయింది. పెద్దమ్మ యాక్సిడెంటా? ఎవరికి? నందినికి పెద్దమ్మ. వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది. ఇప్పుడెక్కడున్నారు? జీకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. నందిని ఐసీయూలోకి తీసుకెళ్లారు. చరణ్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. సరే నేను వస్తున్నాను, మీరేం కంగారు పడకండి. నందినికి బాగవుతుంది. త్వరగా రా పెద్దమ్మ. కంగారు పడకు, నేను వస్తున్నాను ఇప్పుడే. యాక్సిడెంట్ ఎవరికి జరిగిందమ్మా? నందిని కంట మావయ్య. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడ సౌందర్య ఏడుస్తోంది. నేను వస్తాను పదమ్మా. ఏంటో మరి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించిందో. అయినా నాతో గొడవ పెడితే రోడ్డు మీద ఏమొస్తున్నాయో చూసుకోకుండా ఎలా వెళ్ళిపోతుంది. ఊరుకో చరణ్, ప్లీజ్ ఊరుకో. నందినికేం కాదు. ఎంత చెప్పినా వినకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంది. తెచ్చిందండి నందిని, మొండితనం. అన్నయ్య ఏమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఏమో అన్నయ్య, అంతా కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోయింది. వాడు సౌందర్యం తీసుకుని వచ్చాడు, దాన్ని గట్టిగా అడిగాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అది మొండిగా రోడ్డు మీదకి వెళ్లేసరికి వెహికల్ వచ్చి గుద్దేసింది. అంతా కలలా అయిపోయింది అన్నయ్య. మావయ్య ఊరుకోరా, ఊరుకో. నేనెంత చెప్పినా వినలేదు మావయ్య. నేను పెళ్లి చేసుకుని ఎంత చెప్పినా వినలేదు. నేను చేసుకుపోయే అమ్మాయిని తను చంపించాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ మావయ్య. అందుకే తిట్టాను. రే, నువ్వెందుకు ఏడుస్తావురా? నీ చేతుల మీదుగా పెంచావు. నీకు దాన్ని తిట్టే హక్కు, తప్పు చేస్తే ఓ దెబ్బ కొట్టే హక్కు ఉందిరా. అప్పటికి మళ్ళీ సౌందర్య పీక పట్టుకొని చంపేస్తానంటే ఏం చేయాలో అర్థం కాక తన నేను ఇంటికి వెళ్ళిపోమన్నాను. అదే నేను చేసిన తప్పు మావయ్య. అది నీ తప్పు ఎందుకు అవుతుందిరా? అసలు పెళ్లి కాని అమ్మాయి అలా పెళ్లికి ముందు మీ ఇంట్లో ఉంటానని వచ్చేయడమే చాలా పెద్ద తప్పు. కూతురు అలా అడగగానే ఏమీ అనకుండా ఊరుకున్నా నాది తప్పు. ఇంతకీ నందిని ఎక్కడుందిరా? ఐసీయూలో ఉంది మావయ్య. ఏమండి, ఇక్కడ చరణ్ అంటే ఎవరు? నేను డాక్టర్. నేనే. మిమ్మల్ని పేషెంట్ చూడాలని కోరుకుంటుంది, మీరు వెళ్ళండి. డాక్టర్, ట్రీట్మెంట్ జరుగుతుందా? దానికంటే ముందు మీరు ఆమెను చూడడం చాలా ముఖ్యం, వెళ్ళండి. నందిని, నందిని ఏంటి మొండితనం? బావా చెప్పు బావా, చెప్పు.
ఐ లవ్ యూ చెప్పు బావా. బావా ఇదిగో ఇదిగో ఈ తాళి నా మెళ్ళో కట్టు బావా. నందిని ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మాట్లాడి నందిని, అంత అయిపోయాక మాట్లాడుకుందాం. ముందు తాళి కట్టు బావా. అత్తయ్యదే అత్తని పిలు. నాన్నొస్తే నాన్నను కూడా పిలు. అందరి ముందు నువ్వు నా మెడలో తాళి కట్టాలి. రమ్మను బావా, రమ్మను బావా. నర్స్ మా వాళ్ళని రమ్మని చెప్పవా? చెప్పు. రమ్మని చెప్పమ్మా. వెళ్ళు. నందిని ప్లీజ్, నీకు ట్రీట్మెంట్ అయిపోతే నువ్వు నార్మల్ అయిపోతావు. అప్పుడు మన ఇద్దరం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మిమ్మల్ని రమ్మంటున్నారు. మాట్లాడుకుందాం బావా. కానీ ముందు తాళి కట్టు బావా. నేనంటే నీకు ఇష్టం ఉంది, నాకు తెలుసు. తీసుకో తాళి కట్టు. నందిని నన్న మాట వినమ్మా. నేను వినను. ఐ లవ్ యూ చెప్పు బావా. తాళి కట్టు బావా. అయ్యో, నాకు నువ్వంటే చాలా ఇష్టం నందిని. నా మరదలుగా నువ్వంటే నాకు ప్రాణం. భార్య అని చెప్పు. నందిని అలా మాట్లాడకమ్మా. నందిని ప్లీజ్ ప్లీజ్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనే. వద్దు బావా, చేసుకోనని చెప్పకు. నేనే నీ భార్యని, నువ్వే నా భర్తవి. జన్మ జన్మలకి మనిద్దరం భార్యాభర్తలం. నా మెడలో ఈ తాళి కట్టు. కట్టు బావా. నందిని 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 కళ్ళు తెరు. నందిని నందిని నీకేం కాదమ్మా, నీకేం కాదు. బావా బావా. నందిని నందిని అమ్మ నందిని 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 అమ్మ నందిని అమ్మ నందిని నందిని నందిని. నాన్న, అత్తయ్య, నాన్న, నందిని బావకి చెప్పండి నా మెళ్ళో తాళి కట్టమని చెప్పండి. బావా. నందిని తాళి కట్టు బావా. నిన్ను వదిలే నేను ఉండలేను బావా. ఉండలేను బావా, నిన్ను వదిలి ఉండలేను. నిన్ను వదలను, నిన్ను వదలను. నందిని వెళ్ళిపో, వెళ్ళిపో. బావా బావా, నిన్ను వదలను బావా. నేను నిన్ను వదలను బావా. నిన్ను వదలను బావా. నిన్ను వదలను బావా. నిన్ను వదలను బావా. నిన్ను వదలను. నందిని నిన్ను వదలను బావా.
నందిని 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 అయ్యో నందిని నందిని అయ్యయ్యో. నందిని డాక్టర్ నందిని నందిని డాక్టర్ చూడండి సారీ, షీ ఈజ్ నో మోర్. అమ్మా నందిని 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 అయ్యో ఇక్కడికి వచ్చేసరికి ఆవిడికి చాలా బ్లడ్ పోయి డెత్ బెడ్ మీద ఉంది. తన బావ మీద ఉన్న ప్రేమ తనని ఇంతసేపు ప్రాణాలతో ఉండేలా చేసింది. నందిని సౌందర్య పెద్దమ్మా నందిని చనిపోయింది. అయ్యో చూడండి మేడం, నందిని చేసిన పని. నా మీద ప్రేమతో తనని ప్రేమించే ఇంతమందిని వదిలేసి ఎలా వెళ్ళిపోయిందో చూడండి మేడం. చరణ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకు ప్రేమించవు అని అడుగుతూనే చావు కొని తెచ్చుకుంది. జీవితం ఏమో ప్రశ్న లాంటిది చరణ్, దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు సమాధానం లాంటిది, దాన్నెవరూ ప్రశ్నించే ధైర్యం చేయరు. కానీ మీ మరదలు చేసింది మొండితనంతో మిమ్మల్ని ఏదో చేద్దామని చావుని తనే పిలుచుకుంది. చివరికి నీ మీద ప్రేమ చావక నీ వైపే చూస్తూ ప్రాణం వదిలేసింది. గారు చాలా చాలా గుడ్ న్యూస్ అండి. డాక్టర్, మీ జానకి గారి బ్లడ్ గ్రూప్ తో ఆవిడకి సెట్ అయ్యేలా కళ్ళు దొరికాయండి. డోనర్ దొరికారు. ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నావు? ఏంటి విషయం? మావయ్య దొరికేశాయి. జానకి కావలసిన కళ్ళు దొరికేశాయి మావయ్య. అవునా పెద్దమ్మా? అంటే అమ్మకి ఆపరేషన్ అయిపోతుందా? అవును సౌందర్య, రేపు మార్నింగే ఆపరేషన్ చేస్తారట.